5వ తేదీన సాయంకాలం 5 గంటలకు నర్సంపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహింపబడనున్న హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమంలో అన్ని దేవాలయాల భాగస్వామ్యం కలుగజేసేందుకు స్థానిక శ్రీ శివాంజనేయ స్వామి దేవాలయంలో చైర్మన్ నల్ల మనోహర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పట్టణంలోని అన్ని దేవాలయాల చైర్మన్లు, కమిటీ బాధ్యులు, అర్చకులు అందరినీ ఆహ్వానించారు. హిందూ ధర్మ సమ్మేళన కమిటీ బాధ్యులు మోతే సమ్మిరెడ్డి, సింగరికొండ మాధవ శంకర్, ఎర్ర యాకూబ్ రెడ్డి, పబ్బ సుదర్శన్, అర్చకులు వెన్నంపల్లి నిశాంత్ శర్మ, ముడుంబై మాధవాచార్యులు, కోదాటి వీరస్వామి, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. ప్రతి దేవాలయం నుండి ఒక కలసము దేవాలయ బ్యానర్తో అర్చకులు భక్త బృందము కమిటీ బాధ్యులు సమావేశ స్థలానికి సకాలానికి విచ్చేయవలసిందిగా కోరుతూ సమావేశంలో తీర్మానించారు. అనంతరం నర్సంపేట ఏసీపీని కలిశారు. ఈరోజు మన నర్సంపేటలో ఈ యొక్క హిందూ ధర్మ సమ్మేళన సమితి ఆధ్వర్యం లోపల ఈ నెల మే 5వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు రెడ్డి ఫంక్షన్ హాల్ లోపల ఈ హిందూ ధర్మ పరిరక్షణ కోసం హైందవులందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ కూడా కలుపుకొని ఒక కమిటీ ద్వారా ఆహ్వానం చేయడం జరిగింది. ప్రధానంగా సనాతనమైనటువంటి హిందూ ధర్మం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా కూడా విస్తరించినటువంటి వేళలో భారతీయ లోపల కొంత తగ్గినటువంటి క్రమం లోపల అన్యమతాలకు వారు ఏవైతే మరలుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క హైందవ ధర్మాన్ని కాపాడడానికి ఈ యొక్క పెద్దలందరి కార్యవర్గం యొక్క నేతృత్వం లోపల ఈ యొక్క సమావేశం నర్సంపేటలో రెడ్డి ఫంక్షన్ హాల్లో సాయంత్రం 5 గంటలకు మే 5వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఒక 10,000 మంది భక్తులను మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ హైందవ ధర్మ పరిరక్షణ కోసం మరి ఒక ప్రధానమైనటువంటి హిందూ ధర్మ ప్రచారకులుగా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఆహ్వానం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి సద్గురు మహాదేవ్ గురూజీ వారిని మహాదేవ పీఠాధిపతుల వారిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఒక ముఖ్య వక్తగా ఆదరణీయులైనటువంటి శ్రీ కాచం రమేష్ గారిని ఈ యొక్క ప్రసంగ నిమిత్తం కూడా ఆహ్వానించడం జరిగింది. మరి ఒక ప్రధాన వక్తగా మహిళలో ఎంతో గొప్పగా రాణిస్తున్నటువంటి శ్రీమతి నవత గారిని కూడా ఈ యొక్క వేదికకు ఆహ్వానించడం జరిగింది. వీరి ద్వారా హిందూ ధర్మ ప్రచారాన్ని ప్రవచనాల ద్వారా తెలియజేసుకొని హిందూ బంధువులందరినీ కూడా ఐక్యం చేసి ఈ యొక్క భారతదేశం యొక్క హిందూ ధర్మం యొక్క కీర్తిని, సంప్రదాయాల్ని, ధర్మాన్ని కాపాడాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సమావేశం కనుక మరి నర్సంపేట ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా రావాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్.